పల్లి దేవుడి జగసేప దేవుడి ధ్యానం చెప్తారు పళ్ళు మళ్ళీ ఉండవు వజ్జాన్ని చెప్తాం మసాలి చేయొచ్చు తినచ్చు అబ్బా రుచి రుచిగా ఉంటాయండి అంత కథ చెప్తున్నాయి గురుగారు నేను వెళ్ళానండి బాబు మా తాత మా అమ్మ నేను కూడా వెళ్ళామండి చేస్తామండి వెళ్ళకండి మా తాత ఏం చేసంటే మా మామకి నాకు చేత్తం చూపించి ఖాళీ తలంలో తీసుకొచ్చి కూకోబెట్టి మా తాత చేత్తం లోపలికి వెళ్ళి 10 రూపాయలు ఎగట్టుకున్నాడు ఇంత పొడుగు చేప పులస చేప అండి గురుగారు పరిశుభ్రంగా చేప తెచ్చి మా మామ చేతికి ఇచ్చాడు మా మామ ఏంటంటే పరిశుభ్రం పొలికి తీసి 3 నాలుగు 12 ముక్కలు వచ్చిందండి ఏమండి ఎడబిడ్డ చెంటబిడ్డ ఎడితే కంగామంగా తోమేస్తారండి ఇప్పుడు మా మామకి అడ్డు పెట్టి పరిశుభ్రం తోమేసిందండి ఆ 3 నాలుగు 12 ముక్కలు వచ్చి దగ్గరగా పులికెట్టిందండి పచ్చిగా పెట్టి అక్కడ పారిపోతారు కొద్దిగా దగ్గరగా పులికెట్టి గుండ్రంగా ఆకలేసిందండి ఎవరు కొట్టించేసిందండి పచ్చప్పులు చుట్టుగా భోజనం చేసేవండి భోజనం చేసాక తగుడు మిగులు ఏం చేయడం తెలిసిందండి పులిచి దాకా చేయబడిందండి ఈడే మనవడు ఇంతగానే మనవడు దొరకడని చుట్టాగదులు చుట్టి ఆ పులిచి దాకా తెచ్చి నన్ను ఎత్తుగా తెచ్చారండి తింటామని అది గురుగారు అప్పుడు మా ఊరు వచ్చేసేవండి మా ఇంటికి వచ్చేసేకండి కొంతకాలానికండి లోకం మీద సీతారాముడు చదువుకున్నాడండి సీతారాముడు అంటే శీతాకాలం అండి చలికాలం మా తాత మా 1600 పిడకల్లో చదువుకున్నాడండి అండి దగ్గరగా నొక్కుపోడండి చలిగారికి కాలం చచ్చిపోడండి మా మామ ముఖ్యంగా 3 రోజులు ఏడ్చి 4వ రోజుని కళ్ళనీళ్ళు చూసేసుకుందా 5 రోజులు చెప్తే మామ కూడా వెళ్ళిపోద్దండి గురుగారు పచ్చొబ్బరిగానండి కళ్ళనీళ్ళు చూసేసుకుని శుభ్రంగా ఇంట్లో పని చక్క పెట్టుకుంటుందండి ఈ రోజులను మనీ సంవత్సరం మనీ యానం చేస్తువస్తుందండి ఈ ఇదాలమ్మగారు అందరూ బయటెళ్ళి ఒరే చోరంపిన వీళ్ళందరూ కలిసి వెళ్ళాం ఈ ఏడు చేస్తాం అవే చేయండి అన్నారు అంటే మన ఉంటే ముచ్చోడు తీసుకొచ్చాడు ఈ ఏడు ఎవరు తీసుకొచ్చారు అలాగని కళ్ళ నీళ్ళు గిరిగిరిగిరిగిరికి తిప్పేస్తుంది ఏ మామ నువ్వు ఏడక్కర్లేదు ముచ్చుకోక్కర్లేదు తాత పేరు నా పేరే కదా నన్ను ముగ్గురు కింద రెక్కేసుకో నిన్ను ఏమైనా చెప్తాను తీసుకొస్తాను మరే తాత పేరు నా పేరే కదా అటు మొగుడు కింద రెక్కేసుకోవాలి అలాగని మా మామని చేస్తాను తీసుకెళ్ళానండి పరిగెట్టుకెళ్ళి పిల్లలు ఎత్తుకుని ఎందుకని 3 పిల్లలు అవుతానండి ఎక్కడైనా సరే చూడండి భార్య భర్తలు అయిపోతారండి ఏ గుళ్ళో పెళ్లి చేసి ఇంటికాడ పెళ్లి చేసినా పంతులు గారు అంటారు పిల్లలు పట్టుకోండి అంటారు కలిసి కాపం చేసుకుంటారు కానీ పట్టుకుని మొగుడి కన్నా బాగా పట్టుకున్నాడు అదే మొగుడు మధ్యోడు పరుచు మొగుడు వచ్చాడని మురిసి మూడు కడిపోయి 3 అడుగులో నెచ్చేస్తుంది గురిగారు ఎప్పుడైతే వెళ్ళామో వెళ్ళామండి చేతం అంతా దుబుట్టి ఖాళీ తలంలో తీసుకొచ్చి మా అమ్మని అక్కడ కూర్చోబెట్టి నేను చేత్తం లోపలికి వెళ్ళానండి చేత్తంలోకి వెళ్ళి 10 రూపాయలు ఎగినట్టు కొన్నాను ఎంత పడుతుందో చేప పెరగలేదండి ఆ చేపను తెచ్చి మా మామ చేతికి ఇచ్చానండి పచ్చప్పుడు పొలిచి తీసి 8 ముక్కలు కొలిచిందండి అంటే నీడు ముసలోడు ఉన్నాడని అంతే 8 ముక్కలు వచ్చి నీడు దగ్గరగా పిలిచెట్టాం ముసలోడు పోవడం ఆనమా తప్పించి ఎగిరెట్టిందండి మా అమ్మకు మొగుడు ఉంటాడని గురుగారు పచ్చబ్బరి ఎదురు బొదులు వేసుకున్నామండి ఆకులు అంటే నీడు ముసలు ఉన్నామని గుంటకి వేసుకున్నామండి ఈ 7 మొగుడు పెళ్ళని ఎదురు బొదులు వేసుకున్నామండి ఒకరి తినిపించుకుంటాక అందదండి అండి గురుగారు ఈ రోజులు మా మామ ఎవరు కొట్టించేసి ఆదరికి ఇద్దరికి చూస్తుందండి అదే చేతిలో జనం ఉన్నారా లేరని అక్కడి నుంచి మా మామలు అంకించుకుంది దేవుడు నా దేవుడా ఉండగానే దేవుడు నా దేవుడా దేవుడా
ఆ చీరేట్రా గురువు గారు ఈ చీవిడి తెచ్చిన ఆలోచన వేసిందండి. రామరామ చిచ్చి ఈ ముసలి చీవిడి వేసింది తినకూడదని ఈ దగ్గర ముసలి పక్క తప్పుకున్నానండి. పక్క తప్పుకుంటే మా బాగా తప్పుకున్నాడని వచ్చే సంవత్సరం వచ్చినట్టుగా అడుగును కలిపి తినేసిందండి. అంటే వీడు చూస్తే పరచోడు, నేను చూస్తే ముసలిదాన్ని, కోపమొస్తే కాళ్ళు చేతులైతే ఏ కాళ్ళలో పాడొస్తారని 8 ముక్కలు మనం తినట్టు వచ్చి అటు కూడా వచ్చినట్టుగా ఫలితం ఉంటుందనండి. తెలిసి చాలా మంచిదిరా. అయ్యా చెల్లూరు మంగళోడు కూడా ఉన్నదండి.